వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. శనగ్గింజలు రసం చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ శనగ్గింజల రసం చాలా సింపుల్గా తయారవుతుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. తయారీ విధానం చూద్దాం. పెనం పెట్టుకొని శనగ్గింజలు వేసి వేయించుకోవాలి. శనగ్గింజలు కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. చూడండి వేగుతున్నాయి. చూడండి ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. చూడండి ఇలా వేయించుకోవాలి. చక్కగా వేగుతున్నాయి. ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని శనగ్గింజలు వేసుకోవాలి. పొట్టు తీసేసి వేయించిన మిరియాలు, జీలకర్ర, ఇలా మెంతులు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు వేసి ధనియాల పొడి, పసుపు వేసుకొని చూడండి చింతపండు ముందే నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి నానబెట్టుకొని చింతపండు వేసుకోవాలి. ఇలా నానాలి చింతపండు. కొన్ని నీళ్ళు కూడా వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, తిరువాత గింజలు వేసుకోవాలి. జీలకర్ర, సాసులు వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఈ తర్వాత కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. నేనైతే మంటలో ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. ఇలా వేయించుకోవాలి. చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యేలా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసేసి ఇలా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేగాలి. ఈ మసాలా ఇలా వేయించుకోవాలి. చక్కగా వేగుతుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. వేయించుకోవాలి. చక్కగా ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జారు కడుక్కొని ఇలా నీళ్లు వేసుకోవాలి. రసానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఇలా ఉండాలి రసం. చూడండి ఇలా ఉండాలి. బాగా ఉడికించుకోవాలి ఈ రసాన్ని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కాసేపు ఉంటే పొంగు వస్తుంది. కాసేపు ఉడికినాక బాగా ఉడికిపోతుంది. చూడండి ఉడుకుతుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఉడికించుకోవాలి. బాగా పొంగు వచ్చేలా ఉడకాలి. ఎక్కువ ఉడకకుండా 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చేదు వస్తుంది ఎక్కువ ఉడికితే ఏ రసమైనా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయింది. వేడిగా ఉంది రసం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.